87 అనేది ఆదాయం అయితే అందరికీ కలిపి 114 అనేది ఖర్చు కింద చూపిస్తోంది. ఓవరాల్ గా చెప్తున్నారు. 87 ఆదాయం, 114 ఖర్చు. అలా కనిపిస్తూ ఉన్నప్పుడు ఎక్కడైనా ఖర్చు చేద్దాము అంటే అవసరానికి తగినంత చేతిలో డబ్బు లేకపోవడము అనే లక్షణం కనిపిస్తోంది. అన్ని వ్యాపారాల్లోనూ వృద్ధి కనిపించదు, కొన్ని బలహీనపడతాయి. అన్నప్పుడు ఏమైంది, బలహీన వ్యాపారస్తులు అన్నింట్లోనూ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అన్నప్పుడు వృద్ధి చెందుతూ ఉన్న బలహీనపడినప్పుడు మొత్తం వ్యవస్థ మీద ప్రభావం ఎక్కువ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ల ఎఫెక్ట్ హోటల్ ఇండస్ట్రీ ఎప్పుడు కళకళలాడే ఇండస్ట్రీయే, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇప్పుడు వాళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అలా ఏ సెక్టర్స్ మీద ఇంపాక్ట్ ఉండొచ్చు? రేపు రాబోతున్నటువంటి అక్టోబర్ తర్వాత రియాలిటీ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏంటి అంటే ఇప్పుడు ఈ హోటల్ ఇండస్ట్రీ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. దాని తర్వాత జనాలు అంటే అసలు ఈ సంవత్సరమే వచ్చేటప్పటికి ప్రజలు మెయిన్గా వచ్చేటప్పటికి ఆహార బాధలు కోసం కొద్దిగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది, రిసిషన్ అనేది ఒక ప్రాబ్లం అవుతుంది, జాబ్స్ సెక్యూరిటీ అనేది పెద్ద కన్సర్న్ అవుతుంది. ఈ సంవత్సరం జాబ్ సెక్యూరిటీ అనేది పెద్ద కన్సర్న్. రాజకీయమైనటువంటి గొడవలు ఇవన్నీ కూడా చాలా హై లెవెల్లో ఉంటాయి ఈ సంవత్సరం. ప్రకృతిగా మరియు అదేవిధంగా అగ్ని ప్రమాదాలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ మెయిన్గా ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు చూసుకోవాల్సింది. ఫైనాన్షియల్ స్టెబిలిటీని ఎక్కువగా చూసుకొని ట్రై చేయాలి. అనవసరమైన ఖర్చు మానుకోవాలి, సేవింగ్స్ పెంచుకోవాలి, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి.